ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం వాయిదా పడిందా అంటే అవునని అనిపిస్తోంది. వాస్తవానికి జూన్ 9న అమరావతి వేదికగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం కాస్త వెనక్కి వెళ్లింది. జూన్ 12న అమరావతి వేదికగా ఏపీ నూతన సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారనే సమాచారం. చంద్రబాబు ప్రమాణ కార్యక్రమానికి మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. కేంద్రంలో ఈ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ మిత్రపక్షాలతో నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ సహా మొత్తం ఎన్డీఏ నేతలతో నరేంద్ర మోదీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నారు. ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లు చంద్రబాబు, నితీష్ కుమార్ లేఖలు ఇచ్చారు. అయితే చంద్రబాబు 9న ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అదే రోజు ప్రధానిగా మోదీ ప్రమాణం చేయనున్నారు. ద్రౌపది ముర్ము మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దాంతో మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయాలని భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, స్వాతి, ఏదైతే మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారు. 12వ తారీఖు మొదటిగా 8వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారని మనకి వచ్చినటువంటి సమాచారం మేరకు. అయితే ఇప్పుడు మోడీ ప్రధానిగా ఢిల్లీలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా మరి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొంత డేట్ మార్చుకున్నటువంటి పరిస్థితి. ముహూర్తం 12వ తారీఖు బాగుండటంతో ఆ రోజు ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఈ దీనికి పూర్తిగా అటు ప్రధాని అదేవిధంగా అగ్రనేతలను కూడా ఆహ్వానించారు. ఇప్పటికే ఏదైతే మరి ఎన్డీఏకి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు చర్చించారు. రాత్రి కూడా పవన్ కళ్యాణ్ నేరుగా అటు చంద్రబాబు ఇంటికి వెళ్ళటం కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా చర్చించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి తర్వాత పాలన మీద దృష్టి పెట్టనున్నారు. ఏదైతే మరి రాజధానికి సంబంధించినటువంటి అంశాలకి కీలకంగా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 3 రాజధానుల అంశం పూర్తిగా కూడా పడకన పడిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అటు ఎన్డీఏకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు చాలా కీలకం అయినప్పటికీ అటు ఎన్డీఏతో కూడా నిన్న మనం చూసాం. ఏదైతే మరి ప్రత్యేక హోదా అంశాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజల కళ, అదే పోలవరం ప్రాజెక్టు వ్యవహారం కానీ, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా ఎన్డీఏ అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇద్దరు కలిసికట్టుగా అటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పూర్తి స్థాయిలో 21కి 21 సీట్లు సాధించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసికట్టుగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అయితే నరేంద్ర మోదీతో ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక అంశాలు, విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పడేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేక హోదా కల్పిస్తే అటు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటే కాకుండా పరిశ్రమలు కానీ, అదేవిధంగా పెట్టుబడులు కానీ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు కేంద్రంలో మంత్రి పదవుల కన్నా కూడా ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంశాన్నే చంద్రబాబు బలంగా అటు కేంద్రానికి వినిపించినట్టు తెలుస్తుంది. అయితే రానున్నటువంటి నేపథ్యంలో రాజధాని నిర్మించాలన్నా కూడా పెద్ద మొత్తంలో ఫండ్స్ కావాల్సినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా మోడీతో చర్చించేటువంటి అవకాశం ఉంది. అమరావతి వేదికగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత అదేవిధంగా అటు మంత్రివర్గం కూర్పు పైన కూడా దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా సీనియర్లు ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గానికి సంబంధించి కూడా కూర్పు కూడా దానిపై కసరత్తు చేసేటువంటి అవకాశం ఉంది. నిన్న గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఆయన
ఉండవల్లి నివాసానికి వచ్చి ఆయనతో కృతజ్ఞతలు తెలియజేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రమాణ స్వీకారం అమరావతిలో అన్ని ఏర్పాట్లు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. చక్కక అన్ని జరిగిపోతున్నటువంటి పరిస్థితి. మోడీ అమిత్ షాతో పాటు ఏపీ నడ్డా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. అటు కేంద్ర అగ్రనేతలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అటు తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానం అందింది. అదేవిధంగా మరో గతంలో మనం చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చంద్రబాబు ఎక్కువగా అటు పరిచయాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పలికేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ 7వ తారీఖు కాబట్టి రేపు ప్రధాని ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత వీటిపైన అటు ఆహ్వానం పత్రికలకు కానీ అదేవిధంగా అక్కడ ఏర్పాట్లు కానీ చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.